తండ్రి మీ కృపా ప్రేమ మహాదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానమునకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్థుతించా కూడా తక్కువే ప్రభా. మీరు నా తండ్రి మరి దేవపుత్రుని చిన్నప్పటి నుంచి ఎంతగానో మీ పైన ఆధారపడిన కుమారుడు ప్రభా. మరి అత్తమ్మ కూడా ఎన్నోసార్లు నా ప్రభా దేవపుత్రుల గురించి చేసిన ప్రతి ప్రార్థన దేవా మీరు విన్నారు. కన్నీటిలో ఇచ్చుతో మీరు సమాప్తి చేసిన ప్రభా నేను స్థుతిస్తున్నాం. శివను నా ప్రభా నా తండ్రి దేవపుత్రులు మీరు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ముఖ్యంగా సంఘంలో మీరు వాడుకున్న విధానం బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి. దేవ వాళ్ళ అక్కగారిని బట్టి కూడా మేము స్థుతిస్తున్నాం. స్తోత్రం. ఇది నీ ప్రణాళిక అవుతుంది ప్రభా. నా తండ్రి కుమారుడు నా ప్రభా నా తండ్రి మరి కస్తూరే కట్టాలనుకున్నాడు అద్భుత రీతిగా దేవా నా తండ్రి మీరు రెండంతల ఆశీర్వాదం మా తండ్రి ఇస్తారన్నారు. వాగ్దానం నెరవేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. కరుణా పీఠంలో ఏ వాగ్దానం అయితే చేశారో వాగ్దానం నెరవేర్చే దేవులను రుజుపరుచుకున్నందుకు నేను స్థుతిస్తున్నాను. మరి ఈ స్థలంలో నా తండ్రి దేవా శివా ఈ ప్లేస్లో నా ప్రభా నా తండ్రి ఊరు వేయటానికి మార్గం సాధం చేయమని ప్రార్థిస్తున్నాం. అర్ధరాత్రి అడ్డుకొని వేసినప్పుడు గద్దించి బతలుగా పండించమని ప్రార్థిస్తున్నాం దేవా. హాగరుడు ఆలయంలో జ్ఞాపకం చేసుకున్న అతని తెల్లయ్యని ఇచ్చిన దేవుడు, బండ నుంచి నీళ్లను ఉడక చేసిన దేవుడు ప్రభా దేవా. అవన్నీ మీకు జ్ఞానాత్మతో మీరు ఇష్టమని ప్రార్థిస్తాం. సమృద్ధి నీటిని గడిస్తున్నాను మేము స్థితిస్తాం. ఈరోజు జరగబోయే ఈ యొక్క హౌస్ డెడికేషన్ కార్యక్రమం నీకు మహిమకరంగా ప్రతిష్ఠించి ప్రత్యేకించమని ప్రార్థిస్తున్నాం. మన గొర్రెగా మీరు మారినందుకు మేము స్థుతిస్తున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల రక్తం ప్రతి ఒక్కరిలో రక్షించండి. మీ నామం ప్రతి ఒక్కరిలో మాత్రానికి తెలియచేయండి. మామయ్యని బట్టి నా ప్రభా సహకరించిన మరి నా ప్రతి ప్రవీణని బట్టి లతను మాత్రం దేవా ముఖ్యంగా కుమార్ నా పెద్ద కుమారుడు ప్రభా దయచేయండి. సురేష్ని బట్టి నా తల్లి చిన్న కుమార్ని బట్టి మేము స్థుతిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం దేవాన్ని గాయపడిన దేవుడు తోడుగా ఉంచి అన్ని విషయాల్లో వివేకం కలుగజేసిన అతన్ని వేరు ఆ బిడ్డ కుడి చేతులు పట్టుకుని ఉన్నారు. అందుకు నేను స్థుతిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విశ్వాసాన్ని బలపరిచిన దేవాన్ని నేను స్థుతిస్తున్నాను. సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే ఆరోపించుకొని నడివే మహిమపరచుకోమని నా వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అబ్రహాం ఇస్సాకు యాకోబు 80 పెద్దల ఆశీర్వాదం నా తండ్రి మీరు క్లోజ్ చేసినందుకు మేము స్థుతిస్తున్నాం. పరమ దీవెనతో నా తండ్రి మీరు నింపిని స్థుతిస్తున్నాం. వేస్తున్నాం స్థుతి మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవా మరి అత్తమ్మ దేవపుత్రుల గురించి నా తండ్రి ఇంతగా మీ సన్నిధిలో ప్రార్థన చేయించుగా ప్రార్థన మీరు విన్నారు. మామయ్య యొక్క కన్నీటి వచ్చి మీరు సమాప్తి చేసినారు ప్రభా. మరి దేవపుత్రులను నా ప్రభా శివాన్ని జ్ఞాపకం చేసుకొని మరి యొక్క అక్కను కూడా నా ప్రభా ఇప్పుడు కూడా ఎంతగా ఆశపడుతుంటారు. ఎవరి గుర్తుకు వచ్చినప్పుడు వారి యొక్క విశ్వాసం మీరు ఇచ్చిన వాగ్దానంలో మీరు నెరవేర్చేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ సమయంలో మా తండ్రి ఇంతగా నీకు మహిమకరంగా ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా క్రమంగా జరిగిన ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరి ప్రవీణులందరూ మరి అలాగే కుమార్ని బట్టి నా ప్రభా నా తండ్రి సురేష్ని బట్టి నాకు వచ్చిన తమ్ముని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాం. ముఖ్యంగా వీరిచ్చిన వస్త్రాలు రక్షణ వస్త్రాలు స్థుతి వస్త్రాలు మహిమ వస్త్రాలు డబల వస్త్రాలు ఆనంద వస్త్రాలు సంతోష వస్త్రాలతో వీరి నింపి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవాలి. సాధారణంగా అన్ని కూడా మీరు లయపరచండి. ఈ గృహంలో నివాసం చేస్తున్నప్పుడు మాట్లాడే దేవా ఈ గృహం అనేకులకు రక్షణ గృహంగా నీకు మహిమకరమైన గృహంగా నీకు ఇష్టమైన గృహంగా దేవా ఈ గృహంలో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని కలుగజేస్తున్నందుకు మేము స్థుతిస్తాం. అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా నా ప్రభా కొండ మీద ఉండు పట్టణం మరగై ఉండనేదని సెలవించిన విధానంలో మీరు వెలుగుచూ ప్రకాశించు దీపాలే అనేక ఆత్మలో నీ సన్నిధిని నడిపించే పాత్రగా మీరు శివని వాడుకుంటారు. మీకు వందనాలు చెల్లిస్తాం. బయట వెప్పంగా మీరు వాడుకుంటారు. వాక్శక్తులు విడక మీరు దయచేసి పరిశుద్ధాత్మ శక్తితో మరి ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నా ప్రభా స్త్రీల సమాజం మరి యూత్ నా తల్లి దేవ దైవజనులందరూ కూడా ఆశీర్వదించిన ఆశీర్వాదాలన్నీ కూడా మెండైన దీవెనతో మెండుగా పులికించి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని ఇంటి ఆడపడుచులు కూడా నా తల్లి దేవ లతను బట్టి అలాగే ప్రవీణని బట్టి నేను స్తుతిస్తూ నా దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. 1 చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారయుడినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, నీ పరిశుద్ధ పాదములకు కోట్లాది స్తోత్రం నాయన. యేసయ్యా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి నాయన, మా అంతరంగం నుంచి నీ సన్నిధిలో నాయన మేము కృతజ్ఞత చెల్లించడానికి సహాయం దయచేయండి. థ్యాంక్ యూ ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఉండేవాడా, నీ పాదములకు స్తోత్రములు. బలమైన దేవానికి స్తోత్రములు నాయన. మహిమగల దైవానికి స్తోత్రములు తండ్రి. మా బాధ వేదనను చూచువాడానికి స్తోత్రము. మనుషులు ఎవ్వరు మమ్మల్ని ఓదార్చకపోయినా మీరు మమ్మల్ని ఓదార్స్తున్నగా వందనాలు. మనుషులు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోకపోయినా ప్రభా, మీ ప్రేమ చేత మమ్మల్ని నాయన బలపరుస్తున్నందుకు వందనాలు. వాక్యమయ్యున్న దేవా వందనాలు. నీతి సూర్యుడా వందనాలు. అద్వితీయ తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రములు. రాజులకు రాజానికి స్తోత్రములు. నీతి సూర్యుడానికి స్తోత్రములు. విమోచకుడానికి స్తోత్రములు నాయన. దుఃఖ దినములను సమాప్తము చేయువాడానికి స్తోత్రములు. ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడైన వాడా నీకు స్తోత్రములు. పరమందు ఆసీనుడా నీకు స్తోత్రములు. దేవాది దేవా వందనాలు. కీర్తనీయుడా నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని నీ యొక్క వాక్యము చేత సరిచేస్తున్న వాడా నీకు స్తోత్రములు. సుత్తి వంటి వాక్యము నాయన, బాణము వంటి వాక్యము చేత మమ్మల్ని సరిచేస్తున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన. మేము పడిపోకుండా నాయన మమ్మల్ని నాయన ఎత్తి పట్టుకున్నట్టుకు మీ దూతలను ఆజ్ఞాపించిన వాడా నీకు స్తోత్రములు నాయన. సింహములను నాగుపాములను త్రొక్కెదవని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రములు నాయన. 10,000లో అతి సుందరుడా నీకు స్తోత్రములు నాయన. బాహుబల హస్తము కలిగిన దేవా నీకు స్తోత్రము. దక్షిణ హస్తము చేత మమ్మల్ని ఆదరించువాడా నీకు స్తోత్రము. ఇశ్రాయేలు పక్షముగా నాయన 10 అద్భుత కార్యములు చేసిన దేవా నీకు స్తోత్రములు. మా జీవితాలలో కూడా ప్రభా, ఒక్కొక్కరి జీవితంలో తండ్రి మీరు చేసిన ప్రతి మేలుని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నిజం వాక్య భాగంలోకి వెళ్లే ముందు కొన్ని ప్రశ్నలు ఇస్తాను. అందరు రెడీగా ఉండండి. ప్రశ్నలు అంటే మళ్ళీ ఎక్కువ కాదు, బైబిల్ సంబంధమైనవి. మామూలుగా మనకు ఓర్పు ఎప్పుడు వస్తుంది? ఓర్పు ఎప్పుడు వస్తుంది? కరెక్ట్ కదా. దేవునిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు వస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఓర్పును అనుభవించిన వాళ్ళు ఎవరు? ఓర్పు అంటే కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు. యోబు, ఇంకా అబ్రహాము, యేసేపు, మోషే, ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పండి. కొత్త నిబంధనలు చాలా మంది ఉన్నారు. పౌలు, ఇంకా శారీరకంగా కూడా ఓర్పు అంటే ఒకటే కాదు. శారీరకంగా ఉండాలా, మెంటల్గా అంటే మానసికంగా కూడా ఉంది. శారీరకంగా అంటే యోబు ఫస్ట్ యేసుక్రీస్తుని ప్రేర్ చేయాలి. మనం ఎప్పుడైనా యేసుక్రీస్తు లేకుండా వాక్యము పూర్తి కాదు. నువ్వు యేసుక్రీస్తు లేకుండా ఏదైనా వాక్యం చెప్పినా కూడా అది పైపైన మాత్రమే. కానీ యేసుక్రీస్తుని ఘనపరిచి నువ్వు వాక్యం చెప్తే అది స్థిరమైన వాక్యం అన్నమాట కదా. శారీరక సంబంధంగా ఎవరు బాధను అనిపించినారంటే యేసుక్రీస్తు, యోబు. ఇంకా చెప్పండి. కొత్త నిబంధనలు చాలా మంది ఉన్నారు. అద్భుతాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి. మీరు చెప్పండి అంటే వస్తుంది, గుర్తుకొస్తుంది. మీరు చెప్పొచ్చు, గుర్తుకొస్తుంది. బాగా చూడండి. నేను ఒకరిని చెప్తాను, మీరు ఇంకొకరిని అందుకున్న లైన్గా. 38 ఏళ్ళు కోనేటి దగ్గర ఒక అతను పడి ఉంటాడు. ఇంకా రక్తస్రావం గల స్త్రీ, నడుము వంగిపోయిన స్త్రీ. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, మనకు ఒక శ్రమ వస్తే ఆ శ్రమ అక్కడికి అయిపోతుంది, వెళ్ళిపోతాం మనము. కానీ కంటిన్యూస్గా శ్రమ. 18 ఏళ్ళు నడుము వంగిపోయిన స్త్రీ, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 18 ఏళ్ళు అంటే మనం చూస్తుంటాం ఎందుకు ఇట్లా అని అనుకుంటాం, కానీ దాన్ని ఆలోచించాం. కానీ ఆమె అనుభవిస్తూనే ఉంది. తర్వాత 12 రక్తస్రావం గల స్త్రీ అయితే
నేను కొన్ని వీడియోస్ కూడా చూసినాను. ఆమె ఎంత బాధపడుతుంటుంది అంటే నిజంగా, అంటే ఒక్కొక్కరి జీవితంలో బాధ కంటిన్యూ వస్తున్నా కూడా దేవుని వైపే చూస్తున్నారు. ఆ తర్వాత 38 ఏళ్ళు కోనేటి దగ్గర వెయిట్ చేస్తున్న అతని జీవితంలో కూడా ఎంత వేదన, ఎంత ఎదురు చూస్తుంటారు. తక్కువ ఎవరైనా పోదామంటే అతను నడిచి లాగి దూరంగా జరిగి కోనేటిలోకి దూకుదామనే లోపు వేరే వాళ్ళు రావడం, ఇది జరుగుతూనే ఉంది. అట్లా 38 ఏళ్ళు. అంటే ఇవన్నీ శారీరకంగా. మరి మానసికంగా ఎవరైనా ఓర్పును అనుభవించారు, జ్ఞాపకం చేసుకోండి. అంటే శరీర దెబ్బలు ఉన్న వాళ్ళకి మెంటల్గా మాత్రమే ఓర్పును కొనసాగించిన వాళ్ళు చెప్పండి. రూతు, ఇంకా ఏసేపు కూడా, ఎస్తేరు, ఇంకా చెప్పండి చాలా మంది ఉన్నారు. మోషకి ఏం గాయాలు కాలేదు, కానీ మెంటల్గా ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత శారీరకంగా అంటే మానసికంగా చాలా బాధ అనుభవించినాడు. ఇప్పుడు చెప్పబోయే వాక్యం వచ్చేసి యాక్చువల్గా ఓర్పు అనమాట. ఓర్పు గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా స్ట్రగుల్ అనుభవించిన. నేనైతే చాలా సార్లు ఇప్పుడు మౌనంగా ఉండాలబ్బా, ఎవరు వచ్చినా మౌనంగా ఉండాలి, ఏమనకూడదంటే కరెక్ట్ నా ఎదురుగానే నాకు యాంటీగా ఉండాలి నిలబడతారు. ఏంటి ప్రభు అసలు ఇప్పుడు అనుకున్నాను, అయిపోయాయి ఈ బాబా వచ్చింది ఇంకా అయిపోయి నాకు ఇది అంటే. మేమిద్దరం మాట్లాడుకుంటే నిన్ననే జరిగింది ఒక సంఘటన. వేరే సిస్టర్ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఇట్లా చేసిందని నేను చెప్తూ ఉన్నా. చెప్పి వంట గదిలోకి వెళ్తే పిన్ని వాళ్ళే వచ్చినారు రా అన్న. ప్రభా ఇప్పుడే కదా నేను అనుకుంది, ఇప్పుడు నాకు టెస్టింగ్ పీరియడ్ అని. ఇట్లా ప్రభా నేను ఏం చేయాలో ఏమనకూడదు, ఫస్ట్ వంట చేయాలని అడగాలని పోయి వాళ్ళని పిలిచి వంట చేస్తాను రాత్రికి ఉండంటే లేదు సిస్టర్ అన్నారనమాట. నాకు ఎందుకు ప్రభా ఇప్పుడే నేను ప్రార్థన చేసుకుని ఇట్లా వచ్చినాను, ప్రార్థన చేసుకుందామని అనుకున్నాను, మళ్ళీ ఇట్లా వచ్చినారంటే మనకు దేవుడు ఎవరికంటే వాక్యము మన హృదయంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ప్రతి చోట దేవుడు ఒక పరీక్షను పెడతాడు. పరీక్షను పెడితే మనం నెగ్గుతాము, పరీక్ష పెట్టలేకపోతే ఎప్పుడూ కూడా మనము ఫెయిల్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలాగే ఉంటాము. అది మనం ఒకసారి చూసుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా నీట్గా చదవండి. రోమీలకు రాసిన 5వ అధ్యాయము 3-4 వచనాలు. అంతేకాదు, గట్టి చదువు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము కదా. ఇక్కడ ఏమంటున్నారంటే అంతేకాదు శ్రమ ఓర్పునిస్తుంది. ఏదంటే శ్రమ మనకు ఫస్ట్ ఏం కలగాల? శ్రమ. అది ఏ శ్రమ అయినా శారీరకంగా కానీ మానసికంగా కానీ మనకు కన్నీళ్ళు వస్తున్నాయంటే ఆ బాధ ఎలా ఉంటుందో మన అంతరంగానికి తెలుస్తుంది. నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావని అంటే పై వాళ్ళు చూస్తారు, ఎదురైనా బాధపడద్దని చెప్తారు, కానీ ఆ శ్రమ యొక్క లోతు నీకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు కాలుకి గాయం అయితే ఏడ్చుతూ ఉంటావు, నీకు తెలుస్తుంది అలా నొప్పి అని అంటావు. అంటే నార్మల్గా మనం అనే మాట, నాకు గాయం అయింది కాబట్టి నాకు తెలుస్తుంది నొప్పి అనే మాట్లాడతాం. ఎందుకంటే ఆ బాధ ఆ శ్రమ యొక్క లోతు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అయితే దేవుడు ఏమంటుందంటే శ్రమ కలుగుతుంది, శ్రమ ఏమిస్తుందంట? ఓర్పు పరీక్ష నిరీక్షణను. అంటే ఎదురు చూస్తామంట, అది ఎంత కాలము అనేది తెలియదు. అబ్రహాము కుమారుడు కలుగుతాడని దేవుడు ఎప్పుడు చెప్పినాడు? 75 yearsలో చెప్పినాడు. కానీ కుమారుడు ఎప్పుడు కలిగినాడు? 100 సంవత్సరాలు. అంటే 75కి 100 సంవత్సరానికి ఎంత తేడా? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు మనం చూడగలుగుతామా? నిజంగా బాగా ఆలోచించండి. ఎందుకు వాళ్ళకి అంత ఎందుకు అట్లా వాళ్ళు ఓర్చుకున్నారంటే ప్రతిరోజు వాక్యముతో అంటే దేవునితో వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవునితో ఎప్పుడైతే రిలేషన్షిప్ కలిగి ఉంటామో మనకి ఎన్నో అనుమానాలు వస్తాయి, ఏమి అవుతుందా లేదా అని. కానీ మాట్లాడుతూ ఉంటే దేవుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు, చెప్తూ ఉంటాడు, మాట్లాడుతున్నప్పుడల్లా అంటే మన హృదయం ధైర్యపడుతుంది. ఇంకొకటి ఏమంటే యాక్చువల్గా నాకు పెళ్ళైనప్పుడు వీళ్ళందరి గురించి దిగులు, నేను వెళ్ళిపోతాను కదా అని. అంటే ఫస్ట్ మా అన్న కాబట్టి మా అన్న కర్నూలులో ఉండే, నేను ఎంగినూరుకు పోయిన తర్వాత వీళ్ళందరూ చిన్నవాళ్ళు. నాకు చాలా భయము,
ఎట్లా ప్రభా, మా అన్న అక్కడ కర్నూలులో ఉంటాడు, ఇక్కడ బేబీ టీనా మా అమ్మ వీళ్ళందరూ ఆడవాళ్ళే, నేను ఎట్లా ఉండాలి ప్రభా, ఎట్లా ఉండాలంటే అప్పుడు దేవుడు సామెతలో మాట్లాడాలన్నమాట. 3వ మన హృదయంలో వాక్యం ఉంటే భయపడము అని. ఆ మాట ఎప్పుడైతే నా వాక్యంలో నిలబడిందో ప్రతి రాత్రి సంతోషంగా ధైర్యంగా నిలబడుతుంది. నాకు ఏ భయము కలగలేదు, ఎవరు నాకు అక్కడ చెప్పేవాళ్ళు లేరు. ఒక వాక్యం అన్నమాట. కొన్నిసార్లు బాధ, దుఃఖము, గొడవ కలిగిన సందర్భంలో కూడా మా అన్నకు ఫోన్ చేసింటే అంటే ఇంట్లో గొడవను బట్టి ఒకటే మాట, నేను వచ్చినా కూడా 2 గంటలు పడుతుంది కర్నూలు నుంచి పెనుడికి రావాలంటే, నువ్వు ఫస్ట్ పోయి సామెతలు చదవంటున్నాడు. ఇట్లా కన్నీళ్ళు కారుతున్నాయి గొడవ జరిగి, ఇది వాక్యం చదవంటాడని నేను కూడా బాధపడినా, అయినా కూడా ఏడ్చుకుంటా పోయి ఇట్లా ఏడుస్తూనే వాక్యం చదువుకుంటూ వచ్చేసిన. ఒక్కొక్క టైం దేవుడు నాకు శ్రమ యొక్క స్థితిని నేర్పుతూ ఓర్పునిస్తుండగా ప్రతి దానిని ధైర్యంగా నేను ఎదుర్కొన్నాను. ఇదంతా కూడా కేవలం దేవుని మీద ఆధారపడటం వలన. ఏ మనిషి నాకు ఏం చెప్పలేదు, ఏ వ్యక్తి నాకు సహాయం చేయలేదు, నా భర్త నాకు ఆలోచన చెప్పలేదు, దేవుడు మాత్రమే. ప్రతి కన్నీరు ఆన్సర్ దేవుడి దగ్గర. అయితే ఒకానొక సందర్భంలో ప్రతి దానికి బాధపడతావు, ప్రతి దానికి కన్నీరు కాలుస్తూ ఉంటే మనం పెరిగిన వాతావరణము సున్నితమైనది, అంటే గట్టిగా అరుస్తాము, కానీ ఒక చిన్న మాట గుండెలోకి వెళ్ళిందనుకో బాధ ఎక్కువ పడతాము. ఆ స్థితిని గెయిన్ చేయాలని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఒక మాట అన్న ఓర్చుకునే స్థితికి మనం వచ్చింటాం కాబట్టి కన్నీరు మనకు రాదు. అయితే శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా మనము ఓర్పును కలిగి ఉంటే ప్రతి శ్రమలో మనము నిరీక్షణతో దేవుని వైపు చూస్తాము. కొంతమందిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట చాలు మేలని యోచించి. శ్రమ అనుభవించుట కదా. ఈ శ్రమ ఏం తెలియజేస్తుంది? శ్రమ ఏమి నేర్పిస్తుంది? శ్రమ ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికలో చదివినారు కదా, శ్రమ ఎప్పుడు కూడా ఓర్పును పుట్టిస్తుంది. ఇప్పుడు మోషే కాలం వచ్చేసి మోషే 3 నెలల తర్వాత రాజమందిరానికి చేర్చబడినాడు. అక్కడ చాలా సంవత్సరాలు బాగున్నాడు, అతనికి ఏమి శ్రమ లేదు. 80 ఏళ్ళ తర్వాత అతను, అంటే 40 ఏళ్ళ తర్వాత బయటికి చూడడం ప్రారంభించినాడు. అంతవరకు అతనికి అన్ని. వాక్య భాగంలోకి వెళ్లే ముందు కొన్ని ప్రశ్నలు ఇస్తాను, అందరు రెడీగా ఉండండి. ప్రశ్నలు అంటే మళ్ళీ ఎక్కువ కాదు, బైబిల్ సంబంధమైనవి. మామూలుగా మనకు ఓర్పు ఎప్పుడు వస్తుంది? కరెక్ట్ కదా. దేవునిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు వస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఓర్పును అనుభవించిన వాళ్ళు ఎవరు? ఓర్పు అంటే కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు యోబు, ఇంకా అబ్రహాము, యేసేపు, మోషే, ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పండి. కొత్త నిబంధనలు చాలా మంది ఉన్నారు. పౌలు, ఇంకా శారీరకంగా కూడా ఓర్పు అంటే ఒకటే కాదు, శారీరకంగా ఉండాలా, మెంటల్గా అంటే మానసికంగా కూడా ఉండాలి. శారీరకంగా అంటే యోబు ఫస్ట్ యేసుక్రీస్తుని ప్రేజ్ చేయాలి. మనము ఎప్పుడైనా యేసుక్రీస్తు లేకుండా వాక్యము పూర్తి కాదు. నువ్వు యేసుక్రీస్తు లేకుండా ఏదైనా వాక్యం చెప్పినా కూడా అది పైపైన మాత్రమే, కానీ యేసుక్రీస్తుని ఘనపరిచి నువ్వు వాక్యం చెప్తే అది స్థిరమైన వాక్యం అన్నమాట కదా. శారీరక సంబంధంగా ఎవరు బాధను అనిపించినారంటే యేసుక్రీస్తు, యోబు. ఇంకా చెప్పండి. కొత్త నిబంధనలు చాలా మంది ఉన్నారు, అద్భుతాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. జ్ఞాపకం చేసుకోండి, చెప్పండి. మీరు చెప్పండి అంటే వస్తుంది, గుర్తుకొస్తుంది. మీరు చెప్పొచ్చు, గుర్తుకొస్తుంది. బాగా చూడండి. నేను ఒకరిని చెప్తాను, మీరు ఇంకొకరిని అందుకున్న లైన్గా. 38 ఏళ్ళు కోనేటి దగ్గర ఒక అతను పడి ఉంటాడు. ఇంకా రక్తస్రావం గల స్త్రీ, నడుము వంగిపోయిన స్త్రీ. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, మనకు ఒక శ్రమ వస్తే ఆ శ్రమ అక్కడికి అయిపోతుంది, వెళ్ళిపోతాం మనము. కానీ కంటిన్యూస్గా శ్రమ. 18 ఏళ్ళు నడుము వంగిపోయిన స్త్రీ, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 18 ఏళ్ళు. అంటే
మనం చూస్తూ ఉంటాం, ఎందుకు ఇట్లా అని అనుకుంటాం కానీ దాన్ని ఆలోచించాం. కానీ ఆమె అనుభవిస్తూనే ఉంది. తర్వాత 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీ అయితే నేను కొన్ని వీడియోస్ కూడా చూసినాను. ఆమె ఎంత బాధపడుతుంటుంది అంటే నిజంగా, అంటే ఒక్కొక్కరి జీవితంలో బాధ కంటిన్యూ వస్తున్నా కూడా దేవుని వైపే చూస్తున్నారు. ఆ తర్వాత 38 ఏళ్ళు కోనేటి దగ్గర వెయిట్ చేస్తున్న అతని జీవితంలో కూడా ఎంత వేదన, ఎంత ఎదురు చూస్తుంటారు. తక్కువ ఎవరైనా పోదామంటే అతను నడిచి లాగి దూరంగా జరిగి కోనేటిలోకి దూకుదామనలోపు వేరే వాళ్ళు రావడం, ఇది జరుగుతూనే ఉంది. అట్లా 38 ఏళ్ళు. అంటే ఇవన్నీ శారీరకంగా. మరి మానసికంగా ఎవరైనా ఓర్పును అనుభవించారు, జ్ఞాపకం చేసుకోండి. అంటే శరీర దెబ్బలు ఉన్న వాళ్ళకి మెంటల్గా మాత్రమే ఓర్పును కొనసాగించిన వాళ్ళు చెప్పండి. రూతు, ఇంకా ఏసేపు కూడా, ఎస్తేరు, ఇంకా చెప్పండి, చాలా మంది ఉన్నారు. మోషకి ఏం గాయాలు కాలేదు కానీ మెంటల్గా ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత శారీరకంగా అంటే మానసికంగా చాలా బాధ అనుభవించినాడు. ఇప్పుడు చెప్పబోయే వాక్యం వచ్చేసి యాక్చువల్గా ఓర్పు అనమాట. ఓర్పు గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా స్ట్రగుల్ అనుభవించిన. నేనైతే చాలాసార్లు ఇప్పుడు మౌనంగా ఉండాలబ్బా, ఎవరు వచ్చినా మౌనంగా ఉండాలి, ఏమనకూడదంటే కరెక్ట్ నా ఎదురుగానే నాకు యాంటీగా ఉండాలి నిలబడతారు. ఏంటి ప్రభు అసలు ఇప్పుడు అనుకున్నాను, అయిపోయాయి ఈ బాబా వచ్చింది ఇంకా అయిపోయి నాకు ఇది అంటే మేమిద్దరం మాట్లాడుకుంటే నిన్ననే జరిగింది ఒక సంఘటన. వేరే సిస్టర్ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఇట్లా చేసిందని నేను చెప్తూ ఉన్నా. చెప్పి వంట గదిలోకి వెళ్తే పిన్ని వాళ్ళే వచ్చినారు రా అన్న. ప్రభా ఇప్పుడే కదా నేను అనుకుంది, ఇప్పుడు నాకు టెస్టింగ్ పీరియడ్ అని. ఎట్లా ప్రభా నేను ఏం చేయాలో ఏమనకూడదు, ఫస్ట్ వంట చేయాలని అడగాలని పోయి వాళ్ళని పిలిచి వంట చేస్తాను రాత్రికి అంటే లేదు సిస్టర్ అన్నారనమాట. నాకు ఎందుకు ప్రభా ఇప్పుడే నేను ప్రార్థన చేసుకుని ఇట్లా వచ్చినాను, ప్రార్థన చేసుకుందామని అనుకున్నాను, మళ్ళీ ఇట్లా వచ్చినారంటే మనకు దేవుడు ఎవరికంటే వాక్యము మన హృదయంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ప్రతి చోట దేవుడు ఒక పరీక్షను పెడతాడు. పరీక్షను పెడితే మనం నెగ్గుతాము, పరీక్ష పెట్టలేకపోతే ఎప్పుడూ కూడా మనము ఫెయిల్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలాగే ఉంటాము. అది మనం ఒకసారి చూసుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా నీట్గా చదవండి. రోమీలకు రాసిన 5వ అధ్యాయము 3-4 వచనాలు. అంతేకాదు, గట్టి చదువు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము కదా. ఇక్కడ ఏమంటున్నారంటే అంతేకాదు శ్రమ ఓర్పునిస్తుంది. ఏదంటే శ్రమ మనకు ఫస్ట్ ఏం కలగాల? శ్రమ. అది ఏ శ్రమ అయినా శారీరకంగా కానీ మానసికంగా కానీ మనకు కన్నీళ్ళు వస్తున్నాయంటే ఆ బాధ ఎలా ఉంటుందో మన అంతరంగానికి తెలుస్తుంది. నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావని అంటే పై వాళ్ళు చూస్తారు, ఎదురైనా బాధపడద్దని చెప్తారు, కానీ ఆ శ్రమ యొక్క లోతు నీకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు కాలుకి గాయం అయితే ఏడ్చుతూ ఉంటావు, నీకు తెలుస్తుంది అక్కడ నొప్పి అని అంటావు. అంటే నార్మల్గా మనం అనే మాట, నాకు గాయం అయింది కాబట్టి నాకు తెలుస్తుంది నొప్పి అనే మాట్లాడతాం. ఎందుకంటే ఆ బాధ ఆ శ్రమ యొక్క లోతు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అయితే దేవుడు ఏమంటుందంటే శ్రమ కలుగుతుంది, శ్రమ ఏమిస్తుందంట? ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. అంటే ఎదురు చూస్తామంట, అది ఎంత కాలము అనేది తెలియదు. అబ్రహాము కుమారుడు కలుగుతాడని దేవుడు ఎప్పుడు చెప్పినాడు? 75 yearsలో చెప్పినాడు. కానీ కుమారుడు ఎప్పుడు కలిగినాడు? 100 సంవత్సరం. అంటే 75కి 100 సంవత్సరానికి ఎంత తేడా? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు మనం చూడగలుగుతామా? నిజంగా బాగా ఆలోచించండి. ఎందుకు వాళ్ళకి అంత ఎందుకు అట్లా వాళ్ళు ఓర్చుకున్నారంటే ప్రతిరోజు వాక్యముతో అంటే దేవునితో వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవునితో ఎప్పుడైతే రిలేషన్షిప్ కలిగి ఉంటామో మనకి ఎన్నో అనుమానాలు వస్తాయి, ఏది అవుతుందా లేదా అని. కానీ మాట్లాడుతూ ఉంటే దేవుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు, చెప్తూ ఉంటాడు, మాట్లాడుతున్నప్పుడల్లా అంటే మన హృదయం ధైర్యపడుతుంది. ఇంకొకటి ఏమంటే యాక్చువల్గా నాకు పెళ్ళైనప్పుడు వీళ్ళందరి గురించి దిగులు, నేను వెళ్ళిపోతాను కదా అని.
అంటే ఫస్ట్ మా అన్న కాబట్టి మా అన్న కర్నూలులో ఉండే, నేను ఎంగినూరుకు పోయిన తర్వాత వీళ్ళందరూ చిన్నవాళ్ళు. నాకు చాలా చాలా భయము. ఎట్లా ప్రభావ, మా అన్న అక్కడ కర్నూలులో ఉంటాడు, ఇక్కడ బేబీ టీనా మా అమ్మ వీళ్ళందరూ ఆడవాళ్ళే, నేను ఎట్లా ఉండాలి ప్రభా, ఎట్లా ఉండాలంటే అప్పుడు దేవుడు సామెతలో మాట్లాడాలన్నమాట. 3వ మన హృదయంలో వాక్యం ఉంటే భయపడమని. ఆ మాట ఎప్పుడైతే నా వాక్యంలో నిలబడిందో ప్రతి రాత్రి సంతోషంగా ధైర్యంగా నిలబడుతుంది. నాకు ఏ భయము కలగలేదు, ఎవరు నాకు అక్కడ చెప్పేవాళ్ళు లేరు. ఒక వాక్యం అనమాట. కొన్నిసార్లు బాధ, దుఃఖము, గొడవ కలిగిన సందర్భంలో కూడా మా అన్నకు ఫోన్ చేసి, అంటే ఇంట్లో గొడవను బట్టి ఒకటే మాట, నేను వచ్చినా కూడా 2 గంటలు పడుతుంది కర్నూలు నుంచి ఎంగినూరుకి రావాలంటే, నువ్వు ఫస్ట్ పోయి సామెతలు చదవంటున్నాడు. ఇట్లా కన్నీళ్ళు కారుతున్నాయి గొడవ జరిగి. ఇది వాక్యం చదవమంటాడని నేను కూడా బాధపడినా, అయినా కూడా ఏడ్చుకుంటూ పోయి ఇట్లా ఏడుస్తూనే వాక్యం చదువుకుంటూ వచ్చేసిన. ఒక్కొక్క టైం దేవుడు నాకు శ్రమ యొక్క స్థితిని నేర్పుతూ ఓర్పునిస్తుండగా ప్రతి దానిని ధైర్యంగా నేను ఎదుర్కొన్నాను. ఇదంతా కూడా కేవలం దేవుని మీద ఆధారపడటం వలన. ఏ మనిషి నాకు ఏం చెప్పలేదు, ఏ వ్యక్తి నాకు సహాయం చేయలేదు, నా భర్త నాకు ఆలోచన చెప్పలేదు, దేవుడు మాత్రమే. ప్రతి కన్నీరు ఆన్సరు దేవుడి దగ్గర. అయితే ఒకానొక సందర్భంలో ప్రతి దానికి బాధపడతావు, ప్రతి దానికి కన్నీరు కాలుస్తూ ఉంటే మనం పెరిగిన వాతావరణము సున్నితమైనది, అంటే గట్టిగా అరుస్తాము, కానీ ఒక చిన్న మాట గుండెలోకి వెళ్ళిందనుకో బాధ ఎక్కువ పడతాము. ఆ స్థితిని గెయిన్ చేయాలని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఒక మాట అన్న ఓర్చుకునే స్థితికి మనం వచ్చింటాం కాబట్టి కన్నీరు మనకు రాదు. అయితే శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా మనము ఓర్పును కలిగి ఉంటే ప్రతి శ్రమలో మనము నిరీక్షణతో దేవుని వైపు చూస్తాము. కొంతమందిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట చాలు మేలని యోచించి. శ్రమ అనుభవించుట కదా. ఈ శ్రమ ఏం తెలియజేస్తుంది? శ్రమ ఏమి నేర్పిస్తుంది? శ్రమ ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికలో చదివినారు కదా, శ్రమ ఎప్పుడు కూడా ఓర్పును పుట్టిస్తుంది. ఇప్పుడు మోషే కాలం వచ్చేసి, మోషే 3 నెలల తర్వాత రాజమందిరానికి చేర్చబడినాడు. అక్కడ చాలా సంవత్సరాలు బాగున్నాడు, అతనికి ఏమి శ్రమ లేదు. 80 ఏళ్ళ తర్వాత అతను, అంటే 40 ఏళ్ళ తర్వాత బయటికి చూడడం ప్రారంభించినాడు. అంతవరకు అతనికి అన్ని